ఉడికించిన బంగాళదుంపతో ఈ కర్రీ చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటాయి. ముందుగా బంగాళదుంపలు ఒరిగించి దానిపైన ఉన్న చెక్కు తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేటెక్కినాక జీలకర్ర పచ్చెనగపప్పు సాయిపప్పు కరివేపాకు వేసి బాగా వేగనివ్వచ్చండి. వేగినాక ఈ కూరకల్లా ఉల్లిపాయలు చాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి బాగా మసాలాలు కలిసేదాకా తిప్పి తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలపండి. వాటిని మసాలాల్లోనే చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు గరిటెతో కట్ చేస్తే ఆ మసాలా అంతా ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటుంది. ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇలా స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా చేయండి. తర్వాత బంగాళదుంప ముక్కల్ని కింద అడుగంటేదాకా ఉంచేసి మూత వేసి కొంతసేపు వేగనివ్వండి. సిమ్లోనే పెట్టండి, హైలో మట్టికి వద్దు. ఇలా వేగిపోయినాక చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేస్తే కూర సూపర్.